కాంగ్రెస్ నాయకులకు, మన ముఖ్య అతిథి, మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మ గారికి, సభలో ఉన్న సోదర సోదరీమణులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, మండల పెద్దలకు, జగ్గంపేట నియోజకవర్గ పెద్దలకు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన మహిళా సోదరీమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు మన రాష్ట్రానికి ఎటువంటి పరిపాలన వచ్చిందో మా అందరికీ తెలుసు. ఆనాడు మరి డ్వాక్రా స్కీమ్స్ ద్వారా మహిళలకి ఎంత మంచి జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎంతమంది డ్వాక్రా స్కీమ్స్ లో ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అలాగే ఎంతమంది ఉపాధి హామీ పథకంలో పాల్గొంటున్నారు? అయితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆనాడు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వివిధ పథకాలు తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన మరి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ తలపెట్టారు. మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎత్తిపేతల పథకం ఏ విధంగా తలపెట్టారో మీ అందరికీ తెలుసు. అలాగే పోలవరానికి సంబంధించిన పెద్ద కెనాల్లు, రైట్ బ్రాంచ్ కెనాల్ అంతా కూడా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వెళ్తుంది. దీనివల్ల మన ప్రాంతానికి ఎంతో ఉపకారం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆనాడు అది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, అయినా రాష్ట్ర బడ్జెట్తో ఆనాడు ఆ 5 సంవత్సరాల్లోని 7,800 కోట్లు ఖర్చు పెట్టి లెఫ్ట్ బ్యాంక్ కెనాలు, రైట్ బ్యాంక్ కెనాలు కూడా పూర్తి చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనే కంకణం కట్టుకున్నాడు ఆయన. మన దురదృష్టం, ఆయన కోల్పోవడం మన దురదృష్టం. అదే టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సోనియా గాంధీ గారు మరి అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు చూశారు ఆనాడు జిల్లాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా మెరక ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందని చూశారు. ఉపాధి లేదు. నాకు గుర్తుంది, కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు చాలా బ్యాక్వర్డ్ రీజన్, ఆడవాళ్ళకి 25 రూపాయలు, మగవాళ్ళకి 35 రూపాయలు రోజుకి వేతనం. అది కూడా ఎప్పుడు వర్షాలు పడినప్పుడే ఆ వేతనం, లేకపోతే వాళ్ళకి ఉపాధి లేదు, వ్యవసాయం లేదు. ఇలాగా మొత్తం దేశం అంతటా కూడా 200 జిల్లాలు ఐడెంటిఫై చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 200 జిల్లాల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది. ఈ ఉపాధి హామీ పథకం వల్ల ఏమిటి? గ్యారంటీగా మీకు రైట్స్ బేస్ చేశారు, మీ హక్కు చేశారు. సంవత్సరానికి 100 రోజులు ప్రతి కుటుంబానికి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకురావడం జరిగింది. అది అనౌన్స్ చేసిన వెంటనే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు మా రాష్ట్రంతో మొదలు పెడతామని చెప్పి అనంతపురం జిల్లా ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా అది సెకండ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. అక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ, సెకండ్ లీస్ట్ రెయిన్ఫాల్ అనంతపురం జిల్లా. అక్కడి నుంచి మొదలు పెడతానమ్మా అని చెప్పి సోనియా గాంధీ గారిని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని రప్పించి అనంతపురం జిల్లాలో ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే హక్కుగా ఎందుకు చేశారంటే మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసు. ఉపాధి లేకపోవటం, వెనుకబడి ప్రాంతాలు, అక్కడ చేసుకోవడానికి పనున్నా కూడా డబ్బు లేకపోవడం. అయితే ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ వేతనం కల్పించి మీ గ్రామానికి ఏంటి ఉపకారం జరుగుద్దో, రోడ్డు వేసుకుంటారా, లేకపోతే చెరువుని లోతు చేసుకుంటారా, లేకపోతే ఊరు మధ్య ఇంకో రోడ్డు వేసుకుంటారా, ఇలాంటి పనులన్నీ కూడా చేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని పట్టణం తీసుకురావచ్చింది. 2005లో మరి ఈ స్కీమ్ను మొదలుపెట్టారు. రాను ఇది సక్రమంగా కోట్లాది మందికి ఉపాధి కల్పించింది. ఎంతవరకు ఉపాధి కల్పించిందంటే, ఎంతవరకు మేలు జరిగిందంటే, కొన్ని కుటుంబాల్లో వాళ్ళు పిల్లలను కూడా చదువుకోే పరిస్థితికి ఆ మాత్రం అన్న ఆ నిధులు రావచ్చాయి. అటువంటి ఉపకారం ఉపాధి హామీ పథకం వల్ల జరిగింది. ఇది ఎలా జరిగితే మరి 2014 మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. నాకు గుర్తుంది, మోడీ గారి మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమిటంటే, ఇది పనికిరాని స్కీము, దీనివల్ల ఎంతో నిధులు వేస్ట్ అవుతున్నాయని చెప్పడం జరిగింది.
కోట్లాది మందికి ఉపాధి కల్పించి ఎంతో మేలు కల్పించిన స్కీమ్ ని ఆయన ఒక్క మాటతో కొట్టివేశారు. కానీ ఆపగలిగారా? ఎందుకంటే ప్రజలు మేలు జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో అని తెలుసు, ఆపలేకపోయారు. అలా బడ్జెట్ పెంచుతూ వచ్చారు. మేము కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా నిధులు ప్రజలకు అందేలా కూడా మేము చేయగలిగాం. డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాలి, వాళ్ళు చేసిన కష్టానికి డైరెక్ట్ గా అకౌంట్లోకి చేయగలిగాను. అయితే మోడీ గారి మనశ్శాంతిగా లేరు. ఈ స్కీమ్ ఎలాగైనా దెబ్బకొట్టాలి, ఇది దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని ఆయన మొన్న బడ్జెట్లో ఏం చేశారంటే చిన్న సవరణ చేశారు. ఇవాళ మీ ఊళ్ళోకి వస్తున్నప్పుడు ఒక చిన్న పోస్టర్ చూశాను. పోస్టర్లో ఏమో మొత్తం ఈ రాష్ట్ర నాయకులందరూ ఉన్నారు. 125 రోజులకు పెంచామనే పెద్ద పోస్టర్ పెట్టుకుంటున్నారు. 125 రోజులకు పెంచడం వల్ల ఉపకారం ఏమిటండి? ఎందుకంటే దానికి తగ్గ నిధులు ఇవ్వట్లేదు కదా. మీరు 40% భారం అంతా కదా రాష్ట్రాల మీద తీసుకొచ్చారు. మీ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో దీని భారం 40% మన రాష్ట్రం మీద పెంచేసరికి ఇంకా స్కీమ్ ని ఫెయిల్ చేసినట్టే. ఈ విధంగా మరి ఈ స్కీమ్ ని నీరు కార్చడానికి మరి మోడీ గారు తలపెట్టారు. మహాత్మా గాంధీ గారి పేరు ఈ స్కీమ్ కి ఎందుకు పెట్టామంటే, మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నారు. అంటే ఆయన గుర్తించారు ఈ మన భారతదేశ ఆత్మ ఎక్కడ ఉందంటే మన గ్రామాల్లో ఉందనేది గుర్తించారు. అందుకే ఇండియా లివ్స్ ఇన్ ఇట్ విలేజెస్ అన్నారు. ఎప్పుడైతే గ్రామాలు సౌఖ్యంగా ఉంటాయో అప్పుడే దేశం అంతా కూడా బాగుంటుంది. అది గుర్తించే ఉపాధి హామీ పథకాన్ని పెట్టాం. ఈ విధంగా నిర్వీర్యం చేస్తూ ఆ స్కీమ్ పేరు కూడా మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేయడం జరిగింది. ఇంత అరాచకానికి మరి మోడీ గారి ప్రభుత్వం ఈ విధంగా ఈ స్కీమ్ డైల్యూట్ చేస్తూ గ్రామాలకి హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మేలు కొల్పడానికి, ఈ విషయాలు చెప్పడానికి షర్మిల గారు మన రాష్ట్రం అంతటా కూడా మరి తిరుగుతూ ఈ స్కీమ్ గురించి కంకణం కట్టుకుని చెప్తున్నారు. అయితే మరి వారు మాట్లాడే ముందు మీలో ఎవరన్నా కూడా కొన్ని మీ సమస్యలు, స్థానిక సమస్యలు కానీ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన విషయాలు కానీ మీరు ఎవరన్నా ఉన్నవాళ్లు పార్టిసిపేట్ చేసే వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.